జనన మరణ జలదిలో చిక్కుకుని తీరానికి చేరే దారి తెలియక తల్లడిల్లిపోతున్న మనిషి పరిస్థితి అగమ్యగోచరం. ప్రీతితో తాను అల్లుకొని అలంకరించుకున్న పూలమాలలే కాలనాగులై తననే కాటేయ చూస్తున్న వైనం పరమ దయనీయం. గడియకో గండంగా సాగిపోతున్న ఇలాంటి సంసార సాగరం నుంచి గట్టెక్కించే నావ ఆ నళినాక్షుడి నామమేనని అన్నమయ్య అభయమిస్తూ తెలిసిన వారికి తెరువిదే మరి లేదు అని తేల్చి చెబుతున్నాడు. కలియుగం కేవలం భగవంతుడి నామము ఆధారమేనన్న సత్యానికి సంకీర్తన సొబగులద్ది తరించే తెరువు చూపుతున్నాడు. నిజానికి ఆ దేవదేవుడి దివ్యనామంలో ఎంతో శక్తి నిబిడీకృతమై ఉంటుంది. విశ్వాసంతో వ్యాకులతతో దానిని పలికినప్పుడు మనలో పవిత్ర భావనలు పొటమరిస్తాయి. అదే భావంతో భగవన్నామ బీజాక్షరాలలో గొప్ప శక్తి ఉంది. ఆ శక్తి అవిద్యను నశింపచేస్తుంది. బీజం మృదువైంది, అంకురం లేతగా ఉంటుంది. అయినా అది కఠినమైన నేలను చీలుస్తుంది. నేల బీటలు వారి అంకురానికి దారి ఇస్తుంది. అదేవిధంగా భగవంతుడి నామ బీజాక్షరాలు కూడా అంటారు భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస. తెలిసిన వారికి తెరువిదే మరి లేదు, నలినాక్షు పొగడెడి నామములోనున్నది. ఆకాశాన లేదు, మోక్షమటు పాతాళమున లేదు, ఈ కడ భూలోకమందు ఎందు లేదు. పైకొని ఆశలెల్ల పారద్రోలి వెదకితే శ్రీకాంతు పొగడేటి చిత్తములోనున్నది. సురల వద్ద లేదు శోధించామృతము, నా సరిదిక్కులందు లేదు, జలదిలో లేదు. శరణాగతుల పాద జలముల చేర్చికొనే హరిదాసుల పూజించే అరచేతనున్నది. రాజసాన సుఖమేది, రాశి కర్మమందునేది, ఓజితోడనియతుడై ఉండినానేది. సాజాన శ్రీ వెంకటేశు సరిముద్రలు ధరించే తేజముతో విజ్ఞాన దేహములో ఉన్నది. తెలిసిన వారికి తెరువిదే మరి లేదు, నళినాక్షు పొగడెడి నామములోనున్నది.